సుమన్ గారి కోసం వచ్చినామని చెప్పడం జరుగుతుంది. దానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్తాము. ఒక 5 నిమిషాలు మళ్ళీ అంతా క్లారిటీ ఇస్తాము. లీగల్ సైడ్లో ఇలా 326 అనే ఒక సెక్షన్ కావాలని పెట్టినట్టున్నది. ఎక్కడ కూడా సుమన్ గారు అఫెన్స్ చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఖాళీ మాట్లాడినట్టు అలిగేషన్స్ ఉన్నాయి తప్ప సుమన్ గారు నేరం చేసినట్టు ఎక్కడ ప్రాపర్ ఎవిడెన్స్ అనేది లేదు. కాబట్టి దాన్ని మేము రిమాండ్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. నోటీస్ లేదు, ఏం లేదండి. ఇప్పుడు ఎందుకోసం వచ్చారంటే దాన్ని ఆ ఇష్యూలో వచ్చామని చెప్పారు. దానికి సంబంధించి ఒక 5 నిమిషాల్లో క్లారిటీ ఇస్తాం. అంటే ఇక్కడ క్లియర్ గా అండి, పీడీపీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే తప్ప ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు. 326 అనేది ఎక్కడైతే 10 years సంబంధించిన ఇంప్రిజన్మెంట్ సెక్షన్ అది, ఆ సెక్షన్ కూడా అట్రాక్ట్ కానీ సెక్షన్ అట్రాక్ట్ అంటే జస్ట్ రిమాండ్ చేయడానికి వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించుకోవడానికి వాళ్ళు పెట్టినటువంటి ఒక సెక్షన్ అక్కడ. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కంప్లైంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం చూసినప్పుడు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో వాళ్ళు పెట్టిన సెక్షన్స్కి కంప్లైంట్లో ఉన్న ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసుకి సంబంధం లేకుండా సెక్షన్స్ పెట్టడం జరిగింది. దాని మీద మేము లీగల్ టీమ్ నాంపల్లి కోర్టులో డిఫెన్స్ చేస్తాం. ఒకవేళ రిమాండ్ చేస్తే 326, 351, 353 పీడీపీ యాక్ట్ పెట్టారు. మోస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ అట్రాక్టివ్ అవ్వండి. 61 రిలేటెడ్ టు 326 కోసం ఆ సెక్షన్ పెట్టాల్సింది, అది రెడ్ విత్ పెట్టారు. యాక్చువల్ 326 అనేది పెట్టొద్దు, కానీ 361 ప్లేస్ లో 326 పెట్టినట్టు మనకు ఆ కంప్లైంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. డ్యామేజ్ చేసినప్పుడు పెట్టాల్సినవి చేయకముందే పెట్టడం జరిగింది. ఎందుకంటే రిమాండ్ కి ఒక కారణం చూపించాలి జడ్జికి అని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. సీరియస్ గా దీన్ని మేము డిఫెండ్ చేస్తాం లీగల్ టీమ్. అంటే పీడీపీ యాక్ట్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజే కాలేదు. డ్యామేజ్ కానప్పుడు సెక్షన్ ఎట్లా అట్రాక్ట్ అవుతుందండి? దీన్ని మేము కోర్టులో కూడా దీన్ని ఒకళ్ళు రిమాండ్ చేస్తే మేము కోర్టులో ఆర్గ్యూ చేసే అవకాశం ఒక్క 5 minutes లో అంతా క్లారిటీ ఇస్తాం. తెలియదు ఇప్పుడు మాట్లాడాలి. ఎక్కడున్నారు ఏంటో కనుక్కొని మేము ఒక నిజంగా ఇన్వెస్టిగేషన్కి అయితే మేము సపోర్ట్ చేస్తాం. హైకోర్టులో యాంటిసిపేట్ చేసాం. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత ఇలా వాలంటరీగా కావాలని చెప్పి డిస్టర్బ్ చేయడానికి వచ్చారని మనకు కనబడుతుంది.